ఏపీలో జరుగుతున్న పరిణామాలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాటల యుద్ధం నడుస్తోంది. ఢిల్లీ వేదికగా కూటమి ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేస్తే అమరావతిలో కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. Were within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder. నేసే హోమ్ మినిస్టర్ అడుగుతున్నా 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. కాదు 4 హత్యలు రాజకీయ హత్యలు, అందులో 3 టీడీపీ వాళ్ళే బలైపోయారు, ఒకరు వైఎస్ఆర్సీపీ వాడు చనిపోయారు అని చెప్పి క్లియర్గా నేను చెప్పాను విత్ క్రైమ్ నెంబర్స్. 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలు అన్నావు. నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా. మరి 36 మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది? అసలు 36 మంది పేర్లేంటి? 36 మందికి వైఎస్ఆర్సీపీతో ఉన్న సంబంధాలేంటి? ఈ 36 మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ లీడర్ వెళ్ళినట్టుగా కానీ పరామర్శించినట్టుగా కానీ ఇటువంటి ఆధారాలనే ఉన్నాయా? Nara Lokesh displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. అక్కడికి వెళ్ళి కూడా మనోడు మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, అసలు మనోడికి నిద్రలో కూడా రెడ్ బుక్ గుర్తొస్తానంటుంది. వాళ్ళ కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ అవినీతి చేసిన ఆఫీసర్లు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లు, వాళ్ళ వైసీపీ తప్పుడు పని చేసిన వైసీపీ కార్యకర్తలు ఎంత భయపడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ నిద్రలోను కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ఆవిడ లేపితే ఆ రెడ్ బుక్ అనేటట్టు ఉన్నాడు మనిషి. పరిస్థితి అలా అయిపోయింది. రెడ్ బుక్ మాట్లాడితే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. Yesterday we were in power, but when we were in power, we have never propagated such kind of behavior. We have never encouraged people to take vengeance like this. We have never encouraged assaults. We have never encouraged private property being vandalized. We have never encouraged government property to be vandalized. We have never encouraged killings. But today the situation is different in Andhra Pradesh. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి, నువ్వు ఈ లోపు ఎన్ని తలకిందుల తపస్సు చేసినా, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎండగట్టేయాలని నువ్వు అనుకున్నా, నీ మాట ప్రజలు కాదు కదా, నిన్ను కన్న తల్లి, నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు.